నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి టాలీవుడ్లో లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉంది. మాస్లో కింగ్ అంటే బాలయ్యే, ఆ తర్వాతే ఏ హీరో అయినా. బాలయ్య సినిమాలో యాక్షన్ సీన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఈ యాక్షన్ సీన్స్ అనేవి ఒక్కోసారి లిమిట్ దాటిపోతూ ఉంటాయి. అలాంటి ఓ సంఘటనపై బాలయ్య ఓ ఇంటర్వ్యూలో ఇలా స్పందించారు. ఆయనపై ఆయనే సెటర్లు వేసుకున్నారు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు లాంటి సినిమాలతో బాలయ్య ఇమేజ్ లార్జర్ దెన్ లైఫ్ అనేలా ఉండేది. అలాంటి టైంలో బి గోపాల్ బాలయ్యతో ఓ భారీ మూవీ తీశారు. ఆ సినిమా పల్నాటి బ్రహ్మనాయుడు. ఈ మూవీలో బాలయ్యని ఎంతో అద్భుతంగా చూపించాలనే అత్యుత్సాహంతో బి గోపాల్ గారు కొన్ని పెద్ద తప్పులు చేశారు. బాలయ్య తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళడం, చిటికేస్తే చైర్లు దగ్గరికి రావడం వంటివి. ఈ రెండు సీన్లు బాలయ్య ఇమేజ్ని బాగా డ్యామేజ్ చేశాయి. అయితే ఈ మూవీలో బాలయ్య డైలాగులు మాత్రం పీక్ లెవెల్లో ఉంటాయి. ఈ డైలాగ్ సీన్స్కి నందమూరి అభిమానులు పూనకాలతో ఊగిపోతూ ఉంటారు. బాలయ్యలా డైలాగ్ చెప్పాలంటే ఈ ఇండియాలోనే ఏ హీరో లేడు. అయితే మాస్ సినిమాలకి ఓనమాలు నేర్పింది బాలయ్య సినిమాలే. చెన్నకేశవరెడ్డి సినిమాలో యాక్షన్ సీన్స్ అదిరే లెవెల్లో ఉంటాయి. అయితే పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో కాస్త అదుపు తప్పాయి యాక్షన్ సీన్స్. వాటి గురించి బాలయ్య ఇలా చెప్పారు. నిజానికి బాలయ్య బోలాశంకరుడు. మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పే కల్మషం లేని మనిషి. ఇలాంటి హీరోలు ఎవరూ ఉండరు. బాలయ్య ఓపెన్గా ఇలా అన్నారు. ఇలాంటి సీన్లు చూసినప్పుడు నాకు కూడా ఏంటి అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో మా వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడిగినప్పుడు నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి మనసులో చిన్న గిల్టీ ఫీలింగ్ తెప్పిస్తూ ఉంటాయి. ఒక్కోసారి సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి అని చెప్పారు బాలయ్య బాబు. అది టూ మచ్ అని బాలయ్య కూడా యాక్సెప్ట్ చేయడం విశేషం. ఇలాంటి సీన్లు పెట్టాలని రాయాలని రైటర్స్ ఎందుకు అనుకుంటారో, నేను ఎందుకు ఒప్పుకున్నానో, దర్శకుడు ఎలా తీశారో అంటూ ఆయనపై ఆయనే సెటైర్లు పేల్చారు. తనపై తానే సెటైర్లు వేసుకోవడం అది బాలయ్య ఓపెన్ మైండ్కి నిర్వచనం. మంచి మనసున్న బాలుడు మా బాలయ్య బాబు. ఇకపై తాను న్యాచురాలిటీకి దగ్గరగా వెళ్తానని, అలాంటి సినిమాలే చేయాలనుకుంటున్నానని తెలిపారు. నిజానికి బి గోపాల్ గారు అభిమానులకు బాలయ్యని స్కై లెవెల్లో చూపించాలన్న ప్రయత్నమే ఆయన ఈ మిస్టేక్స్కి కారణం. తప్పదు మరి, బాలయ్య ఇమేజ్ ఆ లెవెల్లో ఉంటుంది. ఫ్యాన్స్ ఆయన నుంచి పూనకాలు వచ్చే సీన్సే ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇలా జరిగింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.